ఎవరిది దూకుడు, ఎవరిది నిదానం, ఎవరి నిర్ణయాలు కరెక్ట్, ఎవరి నిర్ణయాలు తప్పు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం కష్టమే అయినా ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి రావటం మాత్రం అనివార్యం. ఆ దిశగా జగన్ ఒక అడుగు ముందుకు వేశారన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. టీడీపీ నిద్రలేచేలోపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ వేగం పుంజుకుంది. దాంతో ఇప్పుడు అధికార పార్టీ ప్రత్యర్థులను నిద్రపట్టని పరిస్థితి కూడా రావచ్చు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను ప్రకటించింది. కొత్తగా 27 మంది పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కీలక నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆ క్రమంలో అనేక మందిని పలు ప్రాంతాలకు మార్చగా వారిలో ఇంకొంతమందికి అసలు అవకాశమే దక్కలేదు. విజయనగరం జిల్లా రాజాం ఎస్సీ ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గానికి బదిలీ చేశారు. దీంతో పాటు వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంటే ఉంటున్న గొల్ల బాబురావుకు షాక్ ఇచ్చారు. మరోవైపు అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే విశాఖకు పాలనా రాజధాని వచ్చేస్తోందని పలుమార్లు ప్రకటనలు చేసిన అమర్నాథ్కు జాబితాలో చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను మార్చి పరువుల సుబ్బారావుకు ఛాన్స్ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా పంపారు. రాజమండ్రి లోక్సభకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్థానంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ను నియమించారు. ఎర్రగొండుపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో తాడిపత్రి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా పెట్టారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన పోలవరం ఎస్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గ్రాఫ్ పడిపోయిందంటూ ఆయన భార్య రాజ్యలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం బాధ్యతను అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించారు. విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ను నియమించారు. మల్లాది విష్ణుకు మొండి చేయి చూపి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్కు బదలాయించారు. మచిలీపట్నం, తిరుపతి, చంద్రగిరి, రామచంద్రాపురంలో వారసులు పోటీ చేస్తారు. మొత్తం మీద 2 దఫాలుగా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రచారానికి తగిన సమయం ఇచ్చినట్లవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదైనా అసంతృప్తి ఉన్నా దాన్ని చల్లార్చి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు తగిన సమయం కూడా దొరుకుతుంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు అభ్యర్థులుగా మారే ఇన్ఛార్జీలు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. 90% బాధ్యత అభ్యర్థులపై పెట్టి జగన్ హాయిగా నిద్రపోవచ్చు. మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వనందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం కొంత అసంతృప్తి చెందిందన్నమాట వాస్తవం. అయితే నిదానంగా బుజ్జగించి ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అలా అసంతృప్తి పరులను క్రమంగా దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలైంది. వైసీపీలో మరో 50 మంది ఇన్ఛార్జీలను త్వరలోనే ప్రకటిస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా 38 మంది పేర్లు ప్రకటించారు. జగన్ తరహాలో అభ్యర్థులను మార్చి ఉంటే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి ఉండేవారు కాదని ఒక చర్చ జరుగుతోంది. అభ్యర్థుల మార్పు విషయంలో కేసీఆర్, కేటీఆర్ మధ్య మాటామాటా పెరిగినట్టు కూడా చెప్తున్నారు. 2019లో చంద్రబాబు భారీ స్థాయిలో అభ్యర్థులను మార్చి ఉంటే ఆయన కూడా గెలిచేవారట. జగన్ చేసిన ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనేది పెద్ద ప్రశ్న. చంద్రబాబు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నందున చంద్రబాబు కూడా కమలం పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే అనుకోవాలి. అలాగని అది కూడా ఖచ్చితంగా చెప్పలేమని మరో వాదన వినిపిస్తోంది. షర్మిల కుటుంబంతో చంద్రబాబు ఫ్యామిలీ టచ్లో ఉండడం, కాంగ్రెస్ నేతైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో బెంగళూరు విమానాశ్రయంలో టీడీపీ అధినేత ముచ్చటించడం లాంటి పరిణామాలు చూస్తే హస్తం పార్టీ వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అదొక కోణమైతే వైసీపీ వ్యతిరేక కూటమి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారన్నది పెద్ద ప్రశ్న. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలోనే ఇప్పటి వరకు చంద్రబాబు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తమ పార్టీ వైపు నుంచి ఎంతమంది పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో ఎంతమందికి టికెట్ ఇస్తారో తెలీదు. ఇన్ఛార్జీలందరికీ టికెట్ ఇస్తారో లేదో ఆయన నోటి నుంచి మాట రావడం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆయన నియోజకవర్గాలు ప్రకటిస్తే గానీ తమ అభ్యర్థుల పేర్లను జనసేనాని ప్రకటించలేరు. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. జగన్ కు మొండిఘటం అన్న పేరుంది. ఎవరేమనుకున్నా తాను చెయ్యాలనుకున్నది చేస్తారన్న టాక్ ఉంది. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడరన్న కామెంట్స్ వస్తూ ఉంటాయి. చంద్రబాబు అలా కాదు, ప్రతిదానికి ఆయన భయపడుతూ ఉంటారు. ఈ క్రమంలో నాంచుడు ధోరణి, తప్పటడుగులు తప్పటం లేదు. మరి ఇప్పటికైనా ఆయన తొందరపడతారో లేదో చూడాలి.